నిన్నటి దాకా ఒక లెక్క ఇక నుంచి మరో లెక్క అంటున్నారట జనసేనాని. పార్టీ లీడర్లు ఎవరి దారిలో వాళ్ళు వెళ్తామంటే కుదరదు, తన దారిలోనే అందరూ నడవాలంటున్నారు డిప్యూటీ సీఎం. లేకపోతే ఊరుకునేది లేదంటూ నేతలకు ఘాటు వార్నింగ్ ఇచ్చారు. పాత కొత్త నేతలు కలిసి పనిచేయాల్సిందే అని సూటిగా చెప్పేశారు. అయితే ఆయన హెచ్చరికతో సరిపెట్టలేదు. ఆ ఉమ్మడి జిల్లా జనసేన కమిటీని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో జనసేన లీడర్లకు క్యాడర్కు ఒక రేంజ్లో షాక్ తగిలినట్టయింది. పవన్ కళ్యాణ్ నిర్ణయంతో ఆ ఉమ్మడి జిల్లా జనసేనలో గ్రూపుల గోలకు బ్రేక్ పడుతుందా లేక మరింత పెరుగుతుందా? ఇంతకీ ఏదా జిల్లా? చలో దారి అంటే జాంతానై, అందరిది నాదారే. పార్టీలో నేనే రాజు, నేనే మంత్రి. వ్యూహం నాదే, అమలు నాదే. ఆదేశించేది నేను, పాటించాల్సింది మీరు. ఒంగోలు జనసేనలో విభేదాలు తారాస్థాయికి చేరాయట. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి వర్గం, జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ వర్గాలుగా జన సైనికులు విడిపోయారట. ఏడాదిన్నర క్రితం బాలినేని జనసేన కండువా కప్పుకున్నారు. అయితే జనసేనలోకి బాలినేని రాకని జిల్లా పార్టీ అధ్యక్షుడు షేక్ రియాజ్ మొదటి నుంచి వ్యతిరేకిస్తూనే ఉన్నారని పార్టీ వర్గాల్లో టాక్. గతంలో హరిహర వీరమల్లు సినిమా విడుదల సందర్భంగా బాలినేని రియాజ్ గ్రూపుల మధ్య విభేదాలు బయటపడ్డాయని జనసేన వర్గాల సమాచారం. ఆ సినిమా ప్రివ్యూని అభిమానులకు చూపించారు బాలినేని. ఇక టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్తో కలిసి భారీ ర్యాలీ తీసింది రియాజ్ వర్గం. జనసేనలో గ్రూపు రాజకీయాలకు తెరదీసింది ఎవరు? అధిష్టానంతో సంబంధం లేకుండా ఒంగోలులో ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఎందుకు వ్యవహరిస్తున్నారు అని పార్టీలో చర్చ జరిగిందట. దీంతో జనసేన అధిష్టానం అప్పటి నుంచి జరుగుతున్న పరిణామాల్ని జాగ్రత్తగా గమనిస్తూ వస్తోందని చెబుతున్నారు. జనసేనను బలోపేతం చేసేందుకు ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పక్కా ప్లాన్తో ముందుకెళ్తుంటే, క్షేత్రస్థాయిలో మాత్రం నేతలు ఆధిపత్యం కోసం సిగపట్టు పడుతున్నారట. పార్టీ బలోపేతం కోసం ఇతర పార్టీల నుంచి వచ్చిన వలస నేతల్ని జనసేనలో చేర్చుకుంటున్నారు. అయితే వారి రాకను ఇప్పటికే పార్టీలో ఉన్న జనసేన సీనియర్లు జీర్ణించుకోలేకపోతున్నారట. మాజీ మంత్రి బాలినేని జనసేనలో చేరడాన్ని ముందు నుంచి జిల్లా పార్టీ అధ్యక్షుడు రియాజ్ వ్యతిరేకిస్తున్నారట. అందుకే బాలినేనికి ప్రత్యర్థిగా భావించే ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ శిబిరంలో రియాజ్ చేరారు అన్న టాక్ వినిపిస్తోంది. దీంతో బాలినేని జనసేనలో ఒంటరి పోరాటం చేయాల్సి వస్తోందట. ప్రకాశం జిల్లా జనసేన రాజకీయాల్లో బాలినేని ఒకవైపు, రియాజ్ మరోవైపు మోహరించి ఎవరికి వారు వర్గాల్ని మెయింటైన్ చేస్తున్నారట. ఒంగోలులో రెండు గ్రూపులుగా విడిపోయి ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా బాలినేని రియాజ్ వర్గాలు వ్యవహరిస్తున్నాయట. దీంతో జనసేన కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారట. పార్టీ బలోపేతం కోసం కొత్త వారిని చేర్చుకుంటుంటే కొండనాలకి మందేస్తే ఉన్ననాలుక ఊడిన చందంలా నేతలు చేస్తున్నారని క్యాడర్ నిట్టూరుస్తున్నారట. ఇలా అయితే పార్టీ సొంతంగా బలపడేది ఎప్పుడని ఇరు వర్గాల నేతల్ని ప్రశ్నిస్తున్నారట. జనసేనలో ఉన్నదే కొద్దిమంది నాయకులు, ఇక వాళ్లు కూడా ఆధిపత్యం కోసం తమలో తాము పోట్లాడుకుంటే ఇక పార్టీ బాగుపడినట్టే అంటూ మదన పడుతున్నారట.